దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము ఈ నెల జాన్ నెలగా ఉంది. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ దినముకైన దేవుని వాక్యం మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనమును మనం చూస్తున్నాం. ఏ జామమున దొంగ వచ్చునో ఇంటి యజమానునికే తెలిసి ఉండిన ఎడల అతడు మేలుకోగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. 44లో మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండు. ఇది కంపారిటివ్గా చెప్తున్నారండి. అంటే ఈ వాక్యమును మనం చూసినట్లయితే ఒకవేళ ఇక్కడ రాయబడి ఉంది, ఏ జామమున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల. ఒకవేళ మన ఇంటికి ఈరోజు దొంగ వస్తాడు అని తెలిస్తే మనం ఎలా ఉంటామండి? అంటే ఆ రోజుల్లో, ఈ బైబిల్ రోజుల్లో అవన్నీ లేదు. ఈ రోజుల్లో మనము పోలీసుకు చెప్పిస్తాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, సెక్యూరిటీ పెడతాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. అక్కడ రాయబడి ఉంది, అతడు మేలుకోగా ఉండి తన ఇంటికి కన్నము వేయునని అక్కడ చెప్పబడి ఉంది. అంటే ఆ రోజుల్లో ఎలా జాగ్రత్త పడ్డారో మనకు తెలియదు. ఈ రోజైతే మనం వ్యత్యాసంగా జాగ్రత్త పడతాం. ఆ రీతిగా ఇప్పుడు మా ఇల్లును వరంగల్లో సెలెక్ట్ చేశారండి. సెలెక్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితము ప్రెసిడెంట్ ఆఫ్ ఎథియోపియా, అంటే గిర్మాజీ అని ఆయన ప్రెసిడెంట్, ఆయన ఇప్పుడు చనిపోయారు. కానీ మా ఇంట్లో అటువంటి మంచి గెస్ట్ హౌస్, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లేదని చెప్పి మా ఇంట్లో సెలెక్ట్ చేసి మా ఇంటిలో స్టే చేశారు. మేము 2 ఫ్లోర్ కూడా మొత్తం ఖాళీ చేసి వారికి ఇచ్చినాం. అప్పుడు చూడాలి సెక్యూరిటీ, మా ఇంటి చుట్టూ సీసీ కెమెరాస్, ఇంకా అది కాకుండా పక్క ఇంట్లో ఉన్న మేడ మీద, మా ఆపోజిట్ ఉన్న ఇంటి మేడ మీద, ఇటు కుడివైపు ఉన్న ఇంటి మీద, అన్నిట్లో సెక్యూరిటీ, ఎన్నో వందల సెక్యూరిటీ పీపుల్ మెషిన్ గన్నుతో 24 గంటలు కాపలు ఇచ్చారండి. మొత్తం గవర్నమెంటే వచ్చి దిగింది, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ అన్నీ మా ఇంటి చుట్ట. మా ఇల్లు అంతా చాలా ఫేమస్ అయిపోయింది. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఇక్కడ రాయబడి ఉంది, తన ఇంటిని కన్నము వేయకుండా నీయుడని మీరు ఎరుగుదురు అని రాయబడి ఉంది. అంటే దొంగ వస్తాడని కాదు, దొంగను రాకూడదని సెక్యూరిటీ పెట్టారు. నేనేం చెప్తున్నాను, దేవుడు కూడా మన జీవితంలో మీరును, అందుకే రాయబడి ఉంది, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే. అంటే ఇప్పుడు మనకు వస్తాడా లేదా అని సెక్యూరిటీ పెట్టారని. అంటే నేనేమంటున్నాను, ఇక్కడ రాయబడి ఉంది, ఆయన ఏ గడియలో మనుష్య కుమారుడు వచ్చునో మనకు తెలుసా? ఈరోజు వస్తాడా యేసు ప్రభు, రేపు వస్తాడా? ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరు చెప్పలేరండి. దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవ్వరకు తెలియదు ఏ రాకడ. అందుకే రాయబడింది దొంగ వచ్చినట్టు. అందుకే ఇక్కడ మనం చదివినాము, ఏ జామమున దొంగ వచ్చునో, అంటే దొంగ వచ్చినట్టు ఆయన వచ్చును అని చెప్పి కూడా ఐ విల్ కమ్ లైక్ ఎ థీఫ్ అని ఉంది. దొంగ వచ్చినట్టు ఆయన వస్తాడని. అంటే ఏ జామమున ఆయన వస్తాడో మనకు తెలియదు, ఈరోజు రేపో మనకు తెలియదు. ఇంకా వచ్చే నెల బైబిల్ టాపిక్స్ చేస్తామో ఏమో మనకు తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ గడి అయినా వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనందరూ సిద్ధంగా ఉందాం. సిద్ధంగా అంటే ఏంటి? మీ మనస్సు, మీ ఆత్మ, మీ ప్రాణము అన్నీ కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా, దేవుని సన్నిధిలో నిర్మలముగా, దేవుని సన్నిధిలో ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ విధమైన నిర్దోషము లేకుండా మనం ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. ఆ రీతిగా మనం ఉన్నట్లయితే ఆయన రాకడలో, అంటే చాలామంది నమ్మట్లేదండి. ఏది నమ్మట్లేదంటే, రహస్య రాకడ ఉందని చాలామంది నమ్మట్లేదు. ఇంకా కొందరు రెండో రాకడ ఉందని కూడా నమ్మట్లేదు. అయితే నేనైతే అంటున్నాను, తప్పకుండా ఒకవేళ రహస్య రాకడ లేకపోయినా రెండో రాకడ తప్పకుండా ఉంది. యేసు ప్రభువే చెప్తున్నాడు, నేను ఇలా ఎత్తబడ్డానో అలాగే తిరిగి
వస్తాడు అని చెప్పి వాక్యంలో ఉంది. ఆ రీతిగానే ఆయన వస్తాడు కనుక మనందరూ చాలా చాలా జాగ్రత్తగా కనిపెడుతూ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడదాం. ఏ జామమున వచ్చినా కూడా, ఏ టైం వచ్చినా కూడా మన సిద్ధపాటుతో ఉంటే మనకి ఏ బాధ లేదు, ఏ టెన్షన్ లేదు, ఏ విధమైన మనకు బాధ కలగదు, తర్వాత బాధ కలగదు. ఆ రీతిగా మీరు మీ కుటుంబము ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా మీ రాకడ చాలా సమీపంగా ఉంది అని మేము ఎరుగుదుము ప్రభువా. ఆ రీతిగానే ప్రభువా మేము కూడా ప్రభువా నిర్లక్ష్యంగా ఉండకుండా, అజాగ్రత్తగా ఉండకుండా ప్రభువా మేము జాగ్రత్తతో మా ఆత్మను కాపాడుకొనడానికి తండ్రి నిర్మలముగా ఇంకా నిర్దోషులుగా తండ్రి పాపము లేకుండా జీవించడానికి ప్రభువా నీ అందు భయభక్తి కలిగి మేము జీవించడానికి, నీ వాక్యంలో మేము బలపడడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను ప్రభువా. ఏ కుటుంబము కూడా ప్రభువా విడువబడకుండా, ఏ కుటుంబము కూడా తండ్రి నీ రాకడలో ఎత్తబడకుండా ఉండకుండా ప్రభువా మీరే తోడుగా ఉండి ప్రభువా ఇదిగో యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడు. యుగ సమాప్తి వరకు మీరు మాతో ఉంటారని నిరీక్షణతో మేము జీవిస్తూ ఉన్నాం తండ్రి. అది పరలోకమైన ఈ లోకమైన మీరు మాతో ఉంటున్నారు ప్రభువా. ఆ రీతిగానే ఉండమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని వారి కుటుంబాన్ని దీవించమని, పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు కూడా ప్రభువా మీరు దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తూ ప్రభువా వారందరినీ క్షేమస్థితిలో ఉంచమని, దీవించమని. ఈ 2025 అంతా కూడా ప్రభువా నీ రాకడ ఆలస్యం అయితే ప్రభువా మేమందరూ క్షేమంగా ఉండినట్లు మీరు కృప చూపించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.